శని సంచారం. నవంబర్ వరకు ఈ రాసుల వారంతా రాజులే. తిరుగులేదు. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహస్థానం చాలా ముఖ్యమైనది. శని 2.5 రాశిని మారుస్తుంది. ఈ సమయంలో శని కుంభరాశిలో తిరోగమన స్థానంలో ఉంటాడు. శని 30 సంవత్సరాల తర్వాత తన మూల త్రికోణమైన కుంభరాశిలో తిరోగమనం కారణంగా శశ రాజయోగం ఏర్పడుతోంది. శని నవంబర్ 15, 2024 వరకు కుంభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. వక్రీ శని యోగం ప్రభావం కొన్ని రాశులపై చాలా బాగుంటుంది. కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వక్రీ వల్ల ఏర్పడే అరుదైన రాజయోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకోండి. శశ రాజయోగం ఎప్పుడు వస్తుంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తన సొంత రాశిలో ఉన్న కుంభం లేదా మకరంలో ఉన్నప్పుడు, దాని ఉన్నతమైన రాశి తులరాశి జన్మ చార్ట్ యొక్క కేంద్ర ఇంట్లో ఉంచబడినప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్ర శని మధ్య స్నేహ భావన ఉంది. అటువంటి పరిస్థితిలో శని యొక్క వక్రస్థానం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ అసంపూర్తి పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుంభ రాశికి పై స్థానములో శని క్షీణించడం వల్ల శశ రాజయోగం ఏర్పడింది. శని ప్రభావం మీకు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కృతజ్ఞతగా కొంత పని జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి. మీరు మీ కెరీర్లో కొత్త విజయాలు పొందవచ్చు. మీరు మీ శ్రమతో సౌకర్యవంతమైన స్థితికి కూడా చేరుకుంటారు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు చాలా లాభాన్ని పొందుతారు, పురోగతిని కూడా పొందుతారు. వృశ్చికం వక్రీ శని వృశ్చిక రాశి వారికి ఆర్థిక, శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి కోణం నుండి ఇది మీకు శుభ సమయం. శుభవార్త ఉండవచ్చు. ఉద్యోగస్తులు లాభపడతారు. ఇప్పుడు మీరు కొన్ని పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.